హాయ్ అండి. 2 మంత్స్ బ్యాక్ అయితే మా టైగు లేదని మీతో అందరితో నేను షేర్ చేసుకున్నాను కదా. చాలా మంది అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజెస్ చేశారండి ఏమైందని. బట్ నేనైతే అప్పుడు రీజన్ షేర్ చేయలేకపోయాను. యాక్చువల్లీ దానికి ఏమైందంటే దానికి ఏజ్ వచ్చి 17 ఇయర్స్ అండి. స్టార్టింగ్ నుంచి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. ఏ రోజు ఫీవర్ అనో స్టమక్ పెయిన్ అనో వామిటింగ్స్ అనో మేము హాస్పిటల్స్కి తీసుకెళ్ళలేదు. ఎలాంటి ఇబ్బంది అది మాకు ఇవ్వలేదండి. దానికి కావాల్సింది ఓన్లీ వాకింగ్ తీసుకెళ్ళాలి, మంచి దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టాలి, అండ్ ఎవరో ఒకరు దానికి తోడుగా ఉండాలన్నమాట. ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేస్తే అది ఒప్పుకోదండి, ఏడుస్తూ అరుస్తూ ఉంటుందన్నమాట. అలానే మాతో ఫుల్ టైం హ్యాపీగా హెల్తీగా లైఫ్ అయితే లీడ్ చేసిందండి. లాస్ట్ 1.5 ఇయర్ మాత్రమే దానికి ఏజ్ అయిపోయింది కదండి, వెనకాల 2 కాళ్ళు అయితే పడిపోయాయి అనమాట. స్పైనల్ కార్డ్ ఇష్యూ అయితే అదే డిస్క్ ప్రాబ్లం ఏదో ఉందని డాక్టర్ చెప్పారు. సో వెనకాల 2 కాళ్ళు దానికి పని చేయలేక, మోషన్ పోలేక, మెయిన్ ప్రాబ్లం ఏమంటే కాన్స్టిపేషన్ అండి. మోషన్ పోలేదు పాపం. 1 వీక్ మోషన్ పోకపోతే దాని బాడీ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కదండి. ఇంకా మోషన్ పోవాలని ట్రై చేస్తుంది, దానికి బ్యాక్ పెయిన్, వెనకాల కాళ్ళు పనిచేయదు, ఏడుస్తుంది, అరుస్తుంది, చాలా పెయిన్ అయితే లాస్ట్లో అది బేర్ చేసిందండి. ఇంకా మా అన్నయ్య బెంగళూరులో చాలా హాస్పిటల్స్లో చూపించాడు. అందరు డాక్టర్స్ చెప్పింది ఒకటే, దానికి ఫుల్ టైం ఏజ్ అనేది అయిపోయింది. ఇంకా మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఒకవేళ స్పైనల్ కార్డో లెగ్సో ఆపరేషన్కి వెళ్ళినా దాని బాడీ ఇంకా సపోర్ట్ చేయదు. 17 ఇయర్స్ అంటే ఈక్వల్ టు 9 మనిషితో పోలిస్తే 90 ఇయర్స్ అన్నమాట. సో దానికి ఇంకేం చేయలేమనేసి ఫైనలీ డాక్టర్ సజెస్టెడ్ అస్ టు గో ఫర్ ఎథనైజేషన్ అంటే పుట్టింగ్ ద డాగ్ ఇన్ టు ద పర్మనెంట్ స్లీప్. మేము ఈవెన్ దానికి మోషన్ పాస్ చేయాలని వీక్లీ వన్స్ ఇనిమా కూడా ఇప్పించామండి. బట్ అది ఇనిమా పైప్ అనేది ఆనల్లో పెడతారు కదా, ఆ పైప్ కూడా పోయేది కాదనమాట. అది అంత పెయిన్లో సఫర్ అవుతుంది. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే, ఏజ్ అయిపోయింది, ఎందుకు దీన్ని బాధ పెడతారు, ఎందుకు పెయిన్తో సఫర్ చేయనిస్తారు, దానికి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసేయండి అని మా అన్నయ్యని ఎంతో కన్విన్స్ చేశారు, ఒప్పించారు డాక్టర్స్ అనమాట. ఇదేమీ పర్వాలేదు, దానికి హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి, దాని పెయిన్ ఎందుకు మీరు చూస్తారు, దాన్ని ఎందుకు అంత పెయిన్ఫుల్ ఎండింగ్ ఇస్తారు అనేసరికి ఫైనల్లీ వీ యాక్సెప్టెడ్ ది డాక్టర్ అడ్వైస్ అండ్ వీ గోన్ ఫర్ ఎథనైజేషన్. ఇదే అండి అసలు దేవుడే తీసుకెళ్ళిపోయింటే మాకింత బాధ మేము పడుండమండి. ఇలాంటి డెసిషన్ మా దగ్గర తీపిచ్చాడనేసే ఇప్పటికీ మేము ఫీల్ అవుతూనే ఉంటామండి. బట్ ఏం చేయలేం కదా, దాని ఎండ్ ఇలా ఉండాలనేసి గాడ్ డిసైడ్ చేసేసాడనమాట. బట్ ఫైనల్లీ హ్యాపీగా అయితే ఇప్పుడు అది ఎక్కడో రెయిన్బో బ్రిడ్జ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుందండి. నో లాంగర్ బై అవర్ సైడ్, బట్ ఐ క్యారీ యూ అరౌండ్ విత్ మీ ఫర్ ఎవర్ టైగు. Miss you.